మీరు కూర్చోండి. అదే మీరు కూర్చోండి. అరే మీరు కూర్చోకండి ఎలాగా. అరే కాదు, అది కాదమ్మా. ఇప్పుడు నేనేం స్టార్ట్ చేస్తున్నాను బిజినెస్ తెలియకుండానే మీరు క్వశ్చన్ ఎవరని అంటే మీరు ముందుగానే నిర్ణయించుకుని వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే మీరు ముందుగానే నిర్ణయించుకుని వచ్చినట్టు అనిపిస్తుంది. అది కాదు చైర్మన్ గారు మీరు మెంబర్స్ అట్లా అడ్వైజ్ చేయడం వాళ్ళ ఆందోళన కారణం ఉంది అధ్యక్ష. తమరు వెళ్తూ డీమ్ టు బి ఆన్సర్డ్ అనేటువంటిది అన్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు తప్ప వాళ్ళ మైండ్లో ఏమీ ప్రీకన్సీవ్డ్ నోషన్ లేదు సార్. మీరు లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్, మీకు అన్ని తెలుసు. ఒకసారి క్వశ్చన్ అవర్ డీమ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్ అన్న తర్వాత మళ్ళీ ఎలాగా మీరు దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు సార్? చైర్మన్ గారు సభ్యులు వాళ్ళ ఆందోళనని వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఇవ్వాలా లేదా మీ ఇష్టం. అది కాదు, ఇవ్వాలా లేదా మీ ఇష్టం. ఒకటండి ఎఫ్ఎం గారు, నేను ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మెంబర్స్ కి డిమాండ్ చేసే అధికారం ఉండొచ్చు. మెంబర్స్ యొక్క రైట్ ఇందాక వెళ్తూ ఆ మాట అన్నారు కాబట్టి మెంబర్ ఆందోళనలో ఉన్నాడు. వాళ్ళని మీరు ఇస్తారా లేదా మీరు చెప్పండి. అంతేగాని మెంబర్స్కి ఏదో అట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది చైర్లో కూర్చొని మంచిది కాదు సార్. నేను ఆల్రెడీ డీమ్డ్ చేశాను క్వశ్చన్ అవరు. నెక్స్ట్ బిజినెస్కి వెళ్తున్నాను. షార్ట్ డిస్కషన్ ఆన్ లడ్డు ప్రసాదం. చంద్రశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేయండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ సభలో మాట్లాడే అదృష్టం కలగడం కూడా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈ సృష్టి జననానికి గమనానికి కారణం ఆ దేవదేవుడు అధ్యక్ష. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం, వెంకటేశ్వర స్వామికి సమానమైన బిజినెస్ బిఎస్సీలో బిజినెస్ డిసైడ్ చేసుకున్నారు. స్పీకర్ సార్, చైర్మన్ సార్, 2 నిమిషాలు వినండి సార్. తమరు అల్టిమేట్లీ ఏంటి సార్, ఏం జరుగుతుంది సార్? చెప్పండి. అది కాదు, సభ ఎట్లా జరపాలో కూడా ప్రభుత్వానికి నిర్దేశిస్తారా సార్? ఈ సభను ఏం జరపాలి, ఎట్లా జరపాలి అనేటువంటిది గవర్నమెంట్ని గైడ్ చేస్తారా సార్? ఎందుకు లెక్కిస్తున్నారు? ఎందుకు వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు సార్? చైర్మన్ గారు చెప్పండి. మెంబర్స్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి ఎంతసేపు అయినా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. రోజులాగా వాకౌట్ చేసి పోవద్దండి. మా రిక్వెస్ట్ ఒకటే, వాకౌట్ చేసి పోవద్దండి. సభ సాంప్రదాయం ప్రకారం మంత్రి గారు మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. మా సభ్యులు అంతసేపు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ఎఫ్ఎం గారు మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే మీకు తెలుసు, ఇందులో షార్ట్ డిస్కషన్ లో మంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి రూల్ లేదు. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, అవకాశం ఉంది. వేరే ఫార్మెట్లో రండి. వేరే ఫార్మెట్లో వస్తే కనుక నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ అవకాశం ఇస్తాను. అంతే తప్ప షార్ట్ డిస్కషన్ అనేది స్టేట్మెంట్కి మంత్రి గారికి కాదు, గవర్నమెంట్కి లేదు. అంచేత ప్రతిపక్షానికి ఫస్ట్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతిపక్షానికి ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్. తమరు సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ వినకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను షార్ట్ డిస్కషన్ లో పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అని అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru rasaru Adhyaksha? మీ దగ్గర నుంచి
కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ తో చేసినటువంటి స్టేట్మెంట్ కాదు సార్. నోటిఫికేషన్ సార్, నోటీస్. ఈ సభలో ఎల్ఓపి గారు, అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు చేయక మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదని మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. అదిగో వచ్చేటువంటి కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను ప్లీజ్ ప్లీజ్ నేను అడిగాను మీకు సార్. కానీ ఇప్పుడు షార్ట్ డిస్కషన్ వెళ్దామా లేదని డిసైడ్ చేయండి సార్. ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అయితే వినండి సార్, వినండి. అన్ని కూడా అబద్ధాలు ఎల్ఓపి గారు మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. దమ్మండి అంటే అంతేగాని లేని పెట్టుకొని చేయడం ఇది ధర్మం కాదు అధ్యక్ష. ఇది కాదు చైర్మన్ సార్. మనం బిఎస్ అనుకున్నాము ప్రకారం ఇద్దరు ఎట్లా మాట్లాడతాం సార్? ఒకరు మాట్లాడారు. ఎల్ఓపి గారు, మంత్రి గారు మాట్లాడతారు. మేము మీ దృష్టికి తీసుకొచ్చేది ఒక్కటే సార్. సార్, ఇవాళ ప్లీజ్ ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్. నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది కాదండి, రిప్లై అది సార్. ఒక్క నిమిషం, ఓన్లీ రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేక ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తున్నారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని కాదు, మీరు జరిగేటటువంటి సభను ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి లెటర్ ని కూడా నేను ఇవ్వలేదు. రాంగోపాల్ వచ్చేయండి. అవును, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అనంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యతరమైనవి అబద్ధాలు. దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్కి వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధులు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? విచిత్రంగా ఉంది. ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుంది అంటుంది. భయపడుతున్నారు.
వాళ్ళు అబద్ధాలు చెప్పింది వాళ్ళు మద్దతు చేసింది వాళ్ళు వాళ్ళ దయా కోసం దోపిడీ కోసం మీరు చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని. ఇది కాదు స్టేట్మెంట్ మీద చర్చ చేయండి. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా అధ్యక్ష. నిజాలు వెలుగులోకి వస్తాయనా? నిజాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు. ఈ రోజు మా రామనారాయణ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడారు. ఇవాళ స్టేట్మెంట్ వారు ఇక్కడ చదువుతారు. దాని తర్వాత మీరు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎందుకు భయపడుతున్నారు? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. సభలో సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రభుత్వం నడపడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నా. వినాలధ్యక్ష, 100 కోట్ల మంది, 100 కోట్ల హిందువుల ప్రజల మనోభావాలు వినాలధ్యక్ష మీరు. నమస్కారం అధ్యక్ష. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి జననానికి Again to meet at 10 a.m. on Friday, the 27th day of February 2026.